ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాయత్నంపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును వేగవంతం చేసింది. ఏ చిన్న లూప్ హోల్ ను వదలకుండా అన్ని విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవలే జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు జగన్ పై దాడికి గల కారణాలు, వెనుక ఎవరున్నారనే దానిపై గంటలు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక నిందితుడు శ్రీనివాస్ జగన్ పై దాడి చేయడానికి ముందు ఆయన పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లోకి కోడికత్తిని ఎలా తీసుకొచ్చాడు, ఎక్కడ దాచాడు, ఎవరు సహకరించారనే దానిపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కోవలోనే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యాజమాని అయిన హర్షకుమార్ ను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఇక ఈ కుట్ర గురించి ముందే తనకు తెలుసు అంటూ ఆపరేషన్ గరుడ పేరు హల్చల్ చేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు శివాజీని కూడా విచారించడానికి ఎన్ఐఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయించి ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేయబోతున్నారని, సీఎం చంద్రబాబును గద్దె దించడమే ధ్యేయంగా ఈ కుట్రకు తెరతీశారని శివాజీ అప్పట్లో సంచలన విషయాలు చెప్పాడు. సీఎం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నిజాలు ఎలా తెలుసు, ఎవరు చెప్పారనే దానిపై పోలీసులు ఆరా తీయనున్నారు. శివాజీ వ్యాఖ్యలు అచ్చుగుద్దినట్టే తదనంతరం అలానే సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.